జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నానా లేనా కళ్ళు తెరవరా, చూడరా దేవాంశ్. ఎదవా పనికి మాలనాడా, చూసుకుని నడవడం తెలీదా? చూడు అమ్మాయి మీద వాటర్ ఎలా పడ్డాయో. సారీ అన్న, చూసుకోలేదన్నా. ఇదేంటి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెళ్లికి ముందు నుంచే పాయిజన్ బాటిల్ జోబులో పెట్టుకుని తిరుగుతున్నారండి. జానకి అమ్మాయి గారు తీసుకోవాలని చాలా ప్రయత్నించారు, కానీ ఇవ్వలేదు. పెళ్ళాగిపోయింది కదా, ప్రమాదం తప్పిపోయింది అనుకున్నా. కానీ ఇప్పుడు వైదేహి అమ్మగారు చనిపోయారని తెలియగానే అదే విషయం ఇప్పుడు తాగేసినట్టున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ రోజు ఎలాగైనా విని పట్టుకోవాలి. నన్ను చంపమని ఎవరు చెప్పారో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గరికి వస్తాడు కదా, వచ్చే వరకు అక్కడే కాపు కాస్తాను. ఈ రోజు అమ్మా నాన్నల గురించి తెలుసుకుని వెళ్తాను. హలో అమ్మాయి గారు, ఏమైందంజీ? ఎక్కడున్నారు అమ్మాయి గారు? బయట ఉన్నానంజీ, ఏమైంది చెప్పు. అమ్మాయి గారు, దేవాంశ్ బాబు విషయం తాగేశారు. ఏమంటున్నావు అంజీ? అవునమ్మాయి గారు, ఇందాక పోలీసులు ఇంటికొచ్చి వైదేహి అమ్మాయి గారిని ఎవరో చంపారని చెప్పారు. వైదేహిని చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంజీ? నిజం అమ్మాయి గారు, వైదేహి అమ్మగారు లేరని తెలియగానే ఆ బాధ తట్టుకోలేక విషయం తాగేశారు. హాస్పిటల్కి వెళ్తున్నాం అమ్మాయి గారు, తొందరగా వచ్చేయండి. కరిగే కలగా అయినా ఈ దూరం నూరాదు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే,
చచ్చిపోయాడు. ఏంటక్కా నిజమా? దేవంశ్ పోయాడనగానే బోరున ఏడుస్తావనుకుంటే నువ్వేంటి నిజమా అని అంత క్యాజువల్ గానే సార్. దాన్ని చూడు. అదేమో అవసరానికి మించి ఏడుస్తోంది. ఏదో తాళి కట్టిన మొగుడికి ఏదో అయిపోయినట్టు. నీకేమో కళ్లల్లోంచి నీళ్లు కూడా రావట్లేదు. అసలే సంబంధమూ లేనట్టు. ఇద్దరూ తేడాగా కనిపిస్తున్నారు. ఏంటక్కా నన్ను అనుమానిస్తున్నావా? నేను అనుమానించడం కాదు, మిగతా వాళ్ళకు అనుమానం రాకముందే ఏడుపు రాకపోయినా వచ్చినట్టు కొంచెం కొంచెం యాక్ట్ చేయి. జానకయ్య, నిజమే జానకి రామయ్య, పెద్ద మీరు చెప్పేది వింటుంటే భయంగా ఉంది పూజారి గారు. నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా? క్షేమంగా నా దగ్గరికి తిరిగి వస్తుంది. ఒక గండ ఉంది. అది దాటాలి. గండవా? దాని నుంచి ఎలా బయటపడాలి? ఏం చేయాలో చెప్పండి పూజారి గారు. మనం చేయడానికి ఏమీ లేదు జానకి రామయ్య, అంతా దైవం చేతుల్లోనే ఉంది. ఈ గండం గట్టెక్కాలని కోరుకో, మీ అమ్మాయి గడప దాటి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఊర్మిళ, ఊర్మిళ, తమ్ముడికి ఎలా ఉంది ఊర్మిళ? చెప్పు ఊర్మిళ, ఊర్మిళ చెప్పు ఊర్మిళ, తమ్ముడికి ఎలా ఉంది? తమ్ముడికి ఎలా ఉంది ఊర్మిళ? చెప్పు చెప్పు ఊర్మిళ. ఊర్మిళ చెప్పు ఊర్మిళ, తమ్ముడికి ఎలా ఉందో చెప్పు. డౌటే. డాక్టర్లు చేతులెత్తేశారు.
ఏంటి ఊర్మిళ? ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? చెప్పు ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అరుస్తున్నారు? డాక్టర్లు చెప్పింది చెప్తున్నాను. బ్రతికే ఛాన్సే లేదు. అయినా మీ తమ్ముడు పిచ్చి కాకపోతే పెళ్ళాం చచ్చిపోతే ఎవడైనా చేస్తాడా? ఇప్పుడు మీరు కుర్చీలో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయారు అంటే మీరు ఉండి కూడా లేనట్టే కదా. అంత మాత్రాన నేను చచ్చిపోయానా లేదా ఎటైనా వెళ్ళిపోయానా? లేదు కదా. మరి మీ తమ్ముడికేం పోయే కాలం? ఊర్మిళ, నా తమ్ముడున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? ఆ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను మిస్టర్ లక్కీ. అయినా మీ తమ్ముడికి ఇది కావాల్సిందే. ఎవ్వరూ దొరకనట్టు ఒక అనాథని పెళ్లి చేసుకున్నాడు. అదేమో మీ తమ్ముణ్ణి అనాథలా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ మీ తమ్ముడు కుక్క చావు చేస్తున్నాడు. ఏంటి కోపమే? కళ్ళు కూడా బాగా ఎరుపెక్కాయి. అంటే ఇప్పుడు కుర్చీలో నుంచి లేచి గొంతు పట్టుకుని చంపేశారు కదూ కలలో. ఇప్పుడు కదిలే పొజిషన్ లో ఉంటే అదే పనిచేసేవారు. కానీ పాపం పెళ్ళాంతో కాపురమే చేయలేని వారు ప్రాణాలేం తీస్తారు? ఇంకొద్ది క్షణాల్లో మీ తమ్ముడి డెడ్ బాడీ వస్తుంది. ఎదురు చూస్తూ ఉండండి. అమ్మా వైదేహి, చచ్చింది. చావవే. వైదేహి, వైదేహి. మళ్ళీ మిమ్మల్ని ప్రేమించటానికి, మళ్ళీ మీతో 7 అడుగులు నడవటానికి, నిండు నూరేళ్లు మీతో కలిసి జీవించటానికి, నేను కన్న కలలన్నీ నిజం చేసుకోవటానికి ఈసారి ఈ పెంచిన నాన్న కడుపున పుడతాను. అనాథలా కాకుండా అత్తకు నచ్చే కోడలిగా మెట్టి నిండా అడుగు పెడతాను. ఇంకా నా వల్ల కావడం లేదు మిత్రమా. ఒక్క క్షణం కూడా ప్రాణం నిలవనంటోంది.
నా ఊపిరిని నీ ఊపిరి చేసి వెళ్తున్నాను. ఈ జన్మకి సెలవు. ఇన్నాళ్ళు నా పక్కనే ఉన్నా నా కూతురు అని గుర్తుపట్టలేకపోయాను. తీరా గుర్తుపట్టేసరికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావేంటమ్మా? ఒక గండాన్ని దాటి వచ్చావు, ఈ గండాన్ని కూడా నా కోసం దాటిరా తల్లి. నీకోసం ప్రాణాలతో పోరాడుతున్న నీ భర్త కోసం లేచిరా. వైదేహి, అబ్బా, నర్స్, డెడ్ బాడీని మార్చురీకి షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. తల్లి, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఈ నాన్న చూడు తల్లి. తల్లి, ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. నా మీద కోపమా తల్లి? తల్లి తల్లి, ఈ గుండె పగిలిపోతుందమ్మా. తట్టుకునే శక్తి ఆ భగవంతుడు నాకీ లేదు. తల్లి తల్లి, ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. ఒక్కసారి కళ్ళు తెరువు తల్లి. అక్కడ నీ కోసం నీ భర్త ఎదురు చూస్తున్నాడమ్మా. ఓ తల్లి, ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మా. ఒకసారి కళ్ళు తెరిచి నా అన్నం చూడమ్మా. ఎంత పని చేసావు తల్లి. నా కూతురు కళ్ళెదురుగా ఉంటే గుర్తించలేకపోయానే. నేను గుర్తించలేదని నా గుండెల మీద తన్ని వెళ్లిపోయావు తల్లి. వైదేహి, 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 లేయమ్మా. వైదేహి, లేయమ్మా. వైదేహి, వైదేహి. దేవాంశ్, 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 నానా. బావా, ఏమైంది బావా? నానా, దేవాంశ్, నానా, లేచవ్వ నానా. దేవాంశ్, బావా, ఏమైంది బావా? వైదేహి ఎక్కడ?
వైదేహి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? వైదేహి, ఎంత అన్యాయం చేసావు దేవుడా మాకు. ఇది నీకు న్యాయమా? అల్లుడు గారు కోలుకోవాలని గుళ్ళో మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. అప్పటి వరకు అమ్మాయితోనే ఉన్నాను బావగారు. ఒక్క క్షణం ఏమరపాటు వల్ల ఈ ఆపద జరిగింది. పొద్దున్న ఎవరో మనవడికి విషం ఎక్కించాలని చూశారు. ఇప్పుడు జానకిని చంపాలని చూశారు. ఎవరు వాళ్ళు రాజా? ఏం జరుగుతోంది? ఏమో అర్థం కావట్లేదమ్మా. అంత శత్రువులు మనకెవరున్నారు? జానకే వైదేహని బావగారితో చెప్పాలా వద్దా? ఇన్నాళ్లు వైదేహం నిజం చెప్పలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. పైగా ఏదో ఆపద వెంటాడుతుంది కాబట్టి వైదేహి స్పృహలోకి వచ్చి మాట్లాడాక చెప్పాలో చెప్పకూడదో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. చనిపోయిందనుకుని ఆఖరి క్షణంలో వదిలేసి రావటం తప్పైపోయింది. ఇదే బతికితే నా బతికేం కావాలి? నేనే చంపబోయానని అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏ రూమ్ బేబీ? రూమ్ నంబర్ 6 లో ఉంది. ఓకే బేబీ, నేను చూసుకుంటా. చావే, చావు చావే. నా కూతురు పెళ్ళే ఆపుతావా?
హ? అసలు ఎవరివే నువ్వు హ? చావు. వదలు. ఏ వదలు బే. వదలు 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 వదలు. ఇప్పటికే వైదేహి ఎక్కడుందో తెలియక సగం ప్రాణాలతో బతుకుతున్నానమ్మా. వైదేహి లేదని చెప్పి ఉన్న ప్రాణాల్ని తీసేయకు. ఆపు మనవడా, ఇప్పటికి జరిగించాలు. మళ్ళీ ఈ అపశకునం మాటలెందుకు? కౌసల్య, వైదేహి బతికే ఉందని నమ్ముతున్నాడు కదా, అలాగే ఉండని. ఈ రోజు నుంచి వైదేహి లేదన్న మాట ఈ ఇంట్లో వినపడకూడదు. చతుర్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం బహుతు. నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఒరే వాలి, ఏంట్రా ఈ వేషం? దీక్ష తీసుకొని కాశీకి పోయొచ్చా బామ్మగారు. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతుల్ని చూస్తున్నట్టే ఉంది. నన్ను ఆశీర్వదించండి పెదనాన్న. ఇన్నాళ్ళైనా నువ్వు కనిపించకపోతే ఎటో గాలికి పోయావేమో అనుకున్నాం. ఇంత మంచి బుద్ధి ఎప్పుడు పుట్టిందిరా? జానకి గనక నీ గురించి చెప్పుంటే ఈ పాటికి నీ కోసం ఫోన్ చేసి ఉండేవాళ్ళు కదా. కరెక్టే మామ్. ఊరికే భయపడకుండా ముందు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. ఫోన్ చెయ్యి. హలో, చెప్పండి అమ్మాయి గారు. అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారా? ఇప్పుడే వచ్చారమ్మాయి గారు. అంతా బానే ఉంది కదా? గొడవలేం జరగలేదు కదా? చాలా పెద్ద గొడవ జరిగింది అమ్మాయి గారు. జరిగిందా? ఎందుకు? అది దేవాంశ్ బాబు ఇంటికి వచ్చేసరికి వైదేహి అమ్మగారి
జానకి ఫోటోకి దండ వేసింది అంతే. దేవాంశ్ బాబు ఒకటే గొడవ. జానకి ఎలా ఉంది? నీరసంగా ఉన్నారండి. పైన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏమన్నా చెప్పమంటారా? ఏం అవసరం లేదులే, నేను వస్తున్నానులే. చూసావా బేబీ, భయపడ్డావు కానీ అక్కడేం జరగలేదు. ఆశ్చర్యంగా ఉంది మామ్. ఇంత జరిగినా జానకి ఎందుకు చెప్పలేదు? నేనే వెళ్ళాక అందరి ముందు నిలబెట్టి నేనే చేశానని చెప్తుందేమో. చెప్తే చెప్పని, జానకి అబద్ధం చెప్తుందని చెప్పు. రిలాక్స్ బేబీ, నువ్వంటే ఎలాగో జానకి పడదు కదా. ఎవరో ఏదో చేస్తే ఆ నింద నీ మీద వేసి నిన్ను బయటకు పంపించాలని చూస్తుందని చెప్పు. కౌసల్యాదేవి సపోర్ట్ నీకుంది కాబట్టి నువ్వు చెప్పింది కూడా నమ్ముతారు. కానీ అది దేవాంశ్ కోసం నిప్పుల గుండం తొక్కింది, చచ్చి బతికింది. దాని మీద సానుభూతుంది మామ్. సానుభూతే కదా నీకు కావాలి. పద. పోలీసులు వచ్చారేంటి? కంప్లైంట్ ఇచ్చారా? జానకి నా గురించి చెప్పేసిందా? చెప్పేసే ఉంటుంది. లోపలికెళ్తే ఈ ఇంటి కోడలి కావాలన్న కల పక్కన పెడితే కట్టకటాల వెనక్కి పోవాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారు? మీకోసం అందరూ వెయిటింగు. పోలీసులు కూడా వచ్చారు, మిమ్మల్ని ఏదో అడగాలంట. పదండి. అయిపోయాను. ఇది ఖచ్చితంగా నా గురించి చెప్పేసే ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచిస్తారేంటండి? పదండి. పదండి. పదండి అమ్మాయి గారు, ఎందుకు ఆగుతున్నారు? పదండి. అవునమ్మా, జానకేమీ చెప్పలేదు. నువ్వే ఏదేదో ఊహించుకుని కంగారు పడుతున్నావు. అయ్యో, ఏం చెప్పకపోవడం ఏంటి? రాత్రి నన్ను చూసింది, మాట్లాడింది ఏది గుర్తులేదా? లేకపోతే చెప్పకపోవడానికి వేరే కారణం ఏమైనా ఉందా? నువ్వు చేసావని చెప్తే మాత్రం ఎవరు నమ్ముతాం శ్రవంతి? నువ్వెలాంటి దానివో మాకు తెలుసు కదా. అసలు నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డావు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడం అంటే ఇదే. అయినా జానకి మాత్రం నీ గురించి అలా ఎందుకు చెప్తుందమ్మా? తను ఊరికే నిందలు వేసేది కాదు. అంటే మావయ్య, గుళ్ళో ఉన్నావా అని పదే పదే అడిగేసరికి అక్కడే జానకి మీద హత్యా ప్రయత్నం జరిగింది కదా. నన్ను అనుమానించి అడుగుతున్నారేమోనని అనుకున్నాను. అలా అడిగితే అనుమానించినట్టేనా? ఏసీపీ గారు జానకి మీద ఎవరు దాడి చేశారు అని జానకిని అడిగితే ఏమో తనకి ఎవరూ గుర్తులేరు అని చెప్పింది. అందుకే నువ్వు గుడికి వెళ్లేవని తెలిసి ఆ సమయంలో అక్కడున్నావా, ఎవరు దాడి చేశారో చూసావేమో తెలుసుకుందామని అడిగారు. అంతేనమ్మా.
చూపులు చూస్తే తినేసేలా చూస్తుంది, కానీ ఏమీ గుర్తులేదు అంటుంది. ఏదో తేడాగా ఉంది. అది జరిగింది. అనవసరంగా నిన్ను అనుమానించావని భయపడుతున్నావు. నీ మీద ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. పదండి పదండి పదా. ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.